నమస్కారం ప్రజలారా. ఈరోజు మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన ఆర్ఏ శ్యామల గారు, యాంకర్ శ్యామల గారి గురించి ఒక చిన్న వీడియోని విశ్లేషణ మనం చేయాల్సి వచ్చింది ప్రజలారా. ఎందుకంటే మనకు సపోర్ట్గా ఉండేటువంటి అంటే సోషల్ మీడియాలో మనకు బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తూ ఉంటారు గ్రేట్ ఆంధ్రాలో. దాంట్లో వచ్చేసి ప్రముఖ యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామలకు ఆ పార్టీలో కౌంట్ డౌన్ మొదలైంది. పొమ్మనకుండానే ఆమెకు పొగబెడుతున్నట్లు తాడేపల్లి వైసీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయని ఒక పోస్ట్ వేయటం జరిగింది. సరే, మనం వీడియోని విశ్లేషణ చేయబోయే ముందుగా ఒక 30 సెకండ్ల పాటు ఈ వీడియోని మీరు వినండి. ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. ముందు వినండి. మొన్న మన పార్టీ కేంద్ర కార్యాలయానికి పోయింది మన యాంకర్ శ్యామల గారు. పోతే కూడా ఆడెవడు కుర్చీ వేసేవాడు లేడు, ఎవడు దేకేటువంటి వ్యక్తి కూడా లేడు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన యాంకర్ శ్యామల స్పెషల్గా ఆమె పార్టీకు అన్నకు సంబంధం లేకుండా ఏమిచ్చగా ఏమి ఎదగాలని చెప్పేటువంటి దిశగా ముందుకు పోతుందని అన్నకు తెలిసింది. అందుకని చెప్పి అధికార ప్రతినిధి పదవి కూడా దగ్గరలోనే ఓడగొడతారని కూడా మనకు లోపల నుంచి బయటకు వచ్చింది అని మనం చెప్పుకున్నాం. విన్నారు కదా ప్రజలారా, మనం గతంలోనే మాట్లాడుకున్నాం. యాంకర్ శ్యామల గారు, మీకు మన పార్టీ విధి విధానాలు తెలీదు, మన పార్టీలో ఏ విధంగా అంతర్గతంగా జరిగేటువంటి వ్యవహారాలు తెలియదు మీకు. మీరు బయట అరే మనకేదో జనాలు వస్తున్నారు, మనకు ఫ్లైట్ టికెట్లు వేస్తున్నారు, మనకు డీజిల్ కొట్టించున్నారు అని చెప్పి పోయి మనం ఇష్టానుసారంగా మాట్లాడి మనం బాగా ఎక్స్పోజ్ అవుతున్నాం, మనకు బాగా ప్రజాదరణ ఉండదని చూపించుకునేటువంటి క్రమంలో మీరు ముందుకు పోతున్నారు. ఇది చాలా తప్పు. మన వాళ్ళు కానీ మన పార్టీలో ఉండేటువంటి సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి మిల్లెట్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీరు చెప్పుకోవటం, నాకు ఈ విధంగా ప్రజాదరణ ఉండదని చెప్పి చెప్పడం, అసలు మీరు మిల్లెట్ రెడ్డి గారిని కలవటమే తప్పు. అదేవిధంగా మీరు మిల్లెట్ రెడ్డి గారి దగ్గరికి పోయి విడుదల రజనీ గారి గురించి కంప్లైంట్ ఇవ్వటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మరి సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మన మిల్లెట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా మరి విడుదల రజనీ గారు మరి కార్యక్రమాలు చేసినారు, ఏ విధంగా ఆమె మంత్రి పదవి వచ్చింది, ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు మిల్లెట్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఏ విధంగా ఆమె పనిచేసింది అనేది అందరికీ కూడా తెలుసు. బహుశా నీకు తెలియక పోయి మిల్లెట్ రెడ్డి గారికి పోయి చెప్పినావు, ఏంది కథ, ఏంది వ్యవహారం, ఆమె ఇటు చేస్తుంది, ఆమెకి అంత ప్రజాదరణ లేదంటే మరి నేను ఒకటి చెప్తా నీకు, నువ్వు బాగా ఆలోచన చేసుకో శ్యామల. మరి డైరెక్ట్ సింగిల్ పేమెంట్ 2 కోట్లు కొట్టింది ఎవరు? మన రజనాక. నువ్వు కొట్టగలుగుతావా మాదిరా? నువ్వు చేయగలుగుతావా? నీతో అవుతుందా? నువ్వు ఏదో సినిమాలకు యాంకరింగ్ చేసుకుంటా, సరే స్టేజీల మీద మరి యాంకరింగ్ చేసుకుంటా, అదేవిధంగా కొన్ని టీవీ షోల్లో కొన్ని చిత్రాలలో నటించిన పాట నీకు మన పార్టీలో పెద్ద రెడ్ కార్పెట్ వేస్తారు, నువ్వు పెద్ద ఇది అని నువ్వు ఆలోచన చేసుకోవటం నీ తప్పు. నేను గతంలో చాలాసార్లు నీకు చెప్పిన, మీరు చాలా ఇదైతారమ్మా, మన పార్టీలో తొక్కేస్తారు, నీకు తెలీదు. మన వైసీపీ పార్టీలో ఎవరైనా ఎదుగుతా ఉన్నా, లేకంటే ప్రజాదరణ ఉన్నా, లేకంటే ప్రజల్లోకి మనం పోయినప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. మరి మన చిత్రాలు చూసో, లేకంటే మన ప్రవర్తన చూసో, మన యాంకరింగ్ చూసో, మన నటన చూసో, లేకంటే మన హావభావ ఎట్నో ఏదో ఒక రకంగా మరి నువ్వు మరి దగ్గరికి వచ్చినావన్నీ అయినా. మిల్లెట్ రెడ్డిని కలిసి రజనీ గారి గురించి నువ్వు కంప్లైంట్ ఇవ్వటమే నువ్వు చేసిన అతిపెద్ద తప్పు. నేను మొన్న కూడా చెప్పిన, ఆ రోజు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా అన్న మీటింగ్ పెట్టినప్పుడు, అదేవిధంగా మిల్లెట్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా నీకు కనీసం కుర్చీ గడయిలా, కనీసం ఒక వాటర్ బాటిల్ తెచ్చిలా, కప్పు కాఫీ ఇచ్చిలా. నేను నీకు ఆ రోజు చెప్పిన, నీది అయిపోయింది, నీ చరిత్ర అయిపోయిందని చెప్పిన. ఈరోజు మన పార్టీకి సంబంధించి మనకు బాగా సపోర్ట్ చేసేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే మరి నీకు పొగ పెడతారు అన్ని చోట్ల నుంచి అని చెప్తారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మరి అదేవిధంగా మీరు చూసుకుంటే పలు జాతీయ అంతర్జాతీయ చిత్రాల్లో నటించిన అగ్ర కథానాయకురాలైనటువంటి మన ఆర్కే రోజా గారు కూడా మరి రజనీ గారి జోలు వారు రజనీ గారితో పెట్టుకోలేరు. ఎందుకంటే మరి అగ్రకథా చిత్ర మరి మామూలు నటి కాదు కదా. మరి పలు అంతర్జాతీయ చిత్రాలు కావచ్చు, మరి అన్ని చిత్రాల్లో నటించినటువంటి ఆర్కే రోజా గారు కూడా ఆమె దగ్గరికి పోవాలంటే భయపడతారు. అటువంటిది నువ్వు డైరెక్ట్గా పోయి రజనీ గారి మీద నువ్వు సజ్జల గారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది చాలా తప్పు. మన పార్టీలో నువ్వు ఏదో ముందుకు పోదామనుకుంటావు, కానీ నీకు సగం తెలుసు, సగం తెలియదు.
మరి ఏదో ఒక రకంగా నువ్వు ముందుకు పోదామని నీ ఇష్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక కెమెరామెన్ పెట్టుకొని ఆ రీల్స్ చేసుకొని వాటన్నిటిని కూడా సర్క్యులేట్ చేసినంత మాత్రాన నీకేమి మన పార్టీలో ప్రాధాన్యత ఉండదు. అదేవిధంగా మనం ఏదో అంటే నేను అంటే బాగా ఎదగాలనే కోరుకునేది, మనమేమి అరే శ్యామల గారు ఎదగకూడదు, మరి ఆడనే ఉండాలా, డాలర్ల కాడనే నిలిచిపోవాలని నేను అనుకోవాలా. ఏనాడు కూడా అనుకునేటువంటి వ్యక్తిని కూడా కాదు నేను. మీ సతీమణి గారిని జగనన్న ఏ విధంగా సేవ్ చేసినాడు, సరే ఏదో డబ్బులు దొబ్బేసిన ల్యాండ్ అవి ఉండే, సరే వాటితో ఏదో మనకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉండే అన్నకి సపోర్ట్గా మాట్లాడినావు, పిఠాపురం పోయినావు, రకరకాలు పోయినావు. నువ్వు 5 పైసలు చేయమంటే రూపాయి 10 పైసలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు అన్ని రోజుల్లో కూడా నేను క్షమించి వదిలేసినారు. సరే ఏదో ఒకటారా స్వామి, వచ్చింది మాట్లాడింది పోయింది అయిపోయిందిలే అని. కానీ మరి రజనీ గారు చేసినటువంటి అబ్బా అది నువ్వు చేయలేవు, నీతో కాదు. రజనీ గారు సింగిల్ పేమెంట్ 2 కోట్లు కొట్టారు, నీకు ఎవడన్నా డీజిల్ కొట్టించే కానీ నువ్వు ఆ ప్రోగ్రాంకి పోలేని పరిస్థితి. నువ్వు ఏదో మన పార్టీలో నీకు ఉంటుందనుకుంటే స్థానం లేదు. మరి నువ్వు ఒకరినిద్దరిని ఎందుకు నమ్ముకున్నావో అది నాకు తెలుసు, మరి నీకు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుసు, అది నువ్వు నమ్ముకున్న వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు ఏం ఆశించి వాళ్ళని నమ్ముకున్నావో వాళ్ళు కూడా అతి త్వరలోనే నిన్ను చెయ్యి వదిలేటువంటి క్రమంలో ముందుకు పోతున్నారని నాకు అందినటువంటి తాజా సమాచారం ఈరోజే. మరి మనం కూడా అంతో ఎంతో తెలుసుకోకుండా ఊరికే మాట్లాడాం కదా. నేను ఈరోజు వీళ్ళు పోస్ట్ పెట్టినారు, మన పార్టీకి సంబంధించి, మన పార్టీకి సపోర్టర్సే సంబంధించింది, వాళ్ళు ఏమో పొగబెట్టి బయటికి పంపే క్రమంలో ఉన్నారు మరి శ్యామల గారి గురించి అని చెప్పినారు. నేను ఇదే విషయాన్ని 2 వారాలు 3 వారాల క్రితమే చెప్పిన. మనకు పొగ పెడతారు, ఆ పొగ మండుకుంటుంది, మరి నీకు పొగ మండి ఆరిపోయేదాకా తెలియదు అని చెప్పిన. ఈరోజు ఆరిపోయింది, బయటకు వచ్చింది. మరి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈరోజు నువ్వు ఆలోచన చేసిన పాట ఏమీ కాదు. మరి అదే విధంగా చూసుకుంటే మన జగనన్న ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని ఒప్పజెప్పినాడంటే నువ్వు అడిగిపోయి అన్న గొప్పతనం గురించి, అన్న చేసినటువంటి చారిత్రాత్మకమైన పనుల గురించి, చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన విధానం గురించి, మనం ఏ విధంగా 151 కొట్టాం, ఏ విధంగా మరి రాబోయే రోజుల్లో అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే మనం పెట్టుకున్నామో దాని గురించి వివరాలు. కానీ మరి నాకు కూడా నాది బాగుండదా, నేను బాగా చేశానా, నాది బాగుండదు, అదే నా స్పీచ్ బాగుండదా, ఇట్లా మాట్లాడటం అనేది ఇది ఎవరికి కూడా నచ్చదు మన పార్టీలో. సరే అదన్నీ కూడా వదిలేయి, వాటన్నింటినీ కూడా మరి ఎన్నో రకాలైనటువంటి సమాజ సేవలు చేసి, మరి అదేవిధంగా జాతీయ పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటించినటువంటి అగ్రగత నాయక అయినటువంటి మన ఆర్కే రోజా గారు కూడా తట్టుకోలేక బయటికి పోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు మన రజనమ్మ గారి గురించి పోయి కంప్లైంట్ ఇవ్వడం అనేది అది చాలా మందికి నచ్చదు. ఆమె ఏ విధమైనటువంటి పని చేసిందో తెలుసు, చిలకలూరుపేటలో ఏ విధంగా ఆర్థికంగా బలుపడిందో తెలుసు. అంతకు ముందు కూడా ఆర్థికంగా బలంగానే ఉంది, కానీ మరింత బలపడటం అనేది కూడా అందరూ కూడా చూశారు. అది మనకేం కొత్త ఏం కాదు. నువ్వు పోయి మిలిటరీ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వటం ఇది చాలా ఇబ్బంది అయిపోయింది. మరి ఇక నీకు ఇంకా మళ్ళా సరే ఇప్పుడు అటన్నా స్టేజ్ మీదకి పోదామంటే ఎవడు మైకీడు, ఎవడు రాడు. ఎందుకంటే మనం గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పిఠాపురంలో మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాం, ఆ తర్వాత మనకు ఏ విధంగా గ్యారా వచ్చినాయి, గ్యారా వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నాం. మరి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన పాట మరి ఏదో మనకు 2 చిన్నిట్టు ముందు పక్క నుంచి నువ్వు చాలా ఏసాలు వేసినావు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నం నమ్ముకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు తల్లి చెల్లి వాళ్ళే రోడ్డు పాలైపోయినారంటే మొక్క ఇదేం పెద్ద విషయం కాదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అన్న ప్రధానమంత్రి అయితే లఫోడియా దేశానికి నిన్ను రాయబారిగా పంపించాడని నేనైతే నమ్ముతా ఉండా. మరి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు, నమ్మినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.